ఇప్పుడు విచిత్రమైన మనుషుల గురించి చూద్దామా? ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము. ఇక్కడ ఓగు అనే ఒక రాజు గురించి ఉంది. ఇతను చాలా పొడగరి, బలశాలి. అతని మంచం ఇనుముతో చేయబడింది. దాని పొడవు 13 అడుగులు, వెడల్పు 6 అడుగులు. ఊహించుకోండి, ఒక మనిషి పడుకునే మంచం అంత పెద్దదిగా ఉందంటే ఆ మనిషి ఇంకెంత పెద్దగా ఉండుంటాడు. ఇది ఆ కాలంలో ఉన్న రాక్షస జాతికి ఒక ఉదాహరణ. అలాగే న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనంలో బెన్యామీను గోత్రంలో 700 మంది ఎంపిక చేయబడిన యోధులు ఉన్నారట. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళందరూ ఎడమ చేతి వాటం కలవాళ్ళు. వీళ్ళు వడిసెలతో రాయి విసిరితే అది వెంట్రుక వాసిలో కూడా గురి తప్పేది కాదట. అంటే అంత ఖచ్చితంగా గురిపెట్టగలరు. ఒకే సైన్యంలో 700 మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం, వాళ్ళందరూ అంత గొప్ప యోధులు అవడం చాలా అసాధారణమైన విషయం కదా. ఇంకొక వ్యక్తి గురించి చెప్తాను. ఇతని పేరు అబ్షాలోము, రాజైన దావీదు కుమారుడు. 2వ సమూయేలు 14వ అధ్యాయంలో ఇతని జుట్టు గురించి ఒక వింతైన విషయం ఉంది.